అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాళేశ్వరం ప్రాజెక్ట్ వివాదం రోజు రోజుకి చాలా తీవ్రతగా అయితే చేరుకుంటుంది. సో దీని గురించి హరీష్ రావు గారు కూడా స్పందించడం జరిగింది. స్పందించడమే కాదు, ఆయన ఒక సవాల్ కూడా విసరడం జరిగింది. సో మరి ఈ అంశం పైన మనతో పాటు విశ్లేషించడానికి ఉన్నారు టీడీపీ నేత సూర్యదేవర్ లత గారు. నమస్తే అండి. నమస్తే మేడం. హరీష్ రావు గారు కూడా మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడడం జరిగింది. కేవలం బయట ప్రెస్ మీట్ ముందే కాదు, అసెంబ్లీలో కూడా ఓపెన్గా ఈ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము, దీనికి కేసీఆర్ గారే రావాలా, నేను చాలు, నాకు ఒక 3 నెలల టైం ఇవ్వండి, ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఆ శాఖ నాకు అప్పు చెప్పండి, ఏంటో చూపిస్తాము అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. సో దాని గురించి ఏమంటారండి? హరీష్ రావు గారు నిన్న మాట్లాడటం, సవాల్ విసురుకోవటం ఇవన్నీ మనం చూస్తున్నాం. మనం మొన్న లాస్ట్ 1 వీక్ కూడా అవ్వలేదు అనుకుంటా, ఇదేలాగా సవాళ్ళు విసురుకుంటూ చేసిన పనులు కూడా చూసాం. అంటే ఆ రోజున ఏమైంది, ఓన్లీ ఒక రోజు మీడియా పబ్లిసిటీ తప్ప ఇంకా ఏం జరిగింది? ఇప్పుడు వాళ్ళు చేసిన దానిలో, సవాల్ చేసిన దానిలో వెళ్ళి తెలంగాణ భవన్ ముట్టడిస్తానని చెప్పి ఒకళ్ళు, ఇంకొకటేమో సెక్రటరియట్కి వస్తానో, గన్ పార్క్ దగ్గరకు వస్తానో, మీరు ఎక్కడ చెప్తే అక్కడ వస్తానని, అంటే కాంగ్రెస్ వాళ్ళు ఒక చోట కూర్చోవటం, ఈయన ఒక చోట వెళ్ళటం, ఇది ఒక రోజంతా హైడ్రామా లాగా నడిచింది. అరే బాబు, సమస్యలు పరిష్కరించండి అని చెప్పి ప్రజలు, రైతులు కోరుకునేది అది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళకి కావాల్సినట్టు, వీళ్ళకి ఎక్కడ దీన్ని అంటే ఒక ఇష్యూ ఉందంటే దాన్ని సార్ట్అవుట్ చేసే మార్గంగా ఆలోచించట్లా. వీళ్ళు ఎంతసేపు దాన్ని కొంచెం పబ్లిసిటీ స్టెంట్కి, వీళ్ళ పార్టీకి ఎలా ఉపయోగపడుతుంది అన్నట్టే ఆలోచించి మాట్లాడుతున్నారు. సరే, ఇక్కడ ఒక విషయం, అప్పుడు ఎవరున్నారు? నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నది కూడా హరీష్ రావు గారే కదా. అలాంటప్పుడు అప్పుడు మీరు చేయాల్సింది, ఎప్పుడు అది కట్టిన 1 ఇయర్కే అది కుంగిపోయింది కూడా, అప్పుడే బీటలు బారిపోయినాయి. ఆ టైమే మరమ్మతులు చేసి ఉండొచ్చు కదా. అంటే మీకు బడ్జెట్ అవ్వకూడదు, అంటే దగ్గరికి ఎలక్షన్స్ వచ్చేస్తాయి కాబట్టి అది అట్లా వదిలేద్దాం. వాళ్ళకి అప్పుడే డౌట్ ఉందేమో, మేబీ వ్యతిరేకత అనేది ప్రజల్లో ఉంది. సో మనం ఎలాగో ఓడిపోయినప్పుడు దాన్ని ఎందుకు మనం కట్టాలి, అలా వదిలేసేసామనుకో నెక్స్ట్ ఏదైనా ఒక గవర్నమెంట్ వస్తుంది కదా, సో ఆ గవర్నమెంట్ మీద మనం రుద్దొచ్చు అనే ఒక ప్లానింగ్ అయితే హరీష్ రావు గారు అండ్ కేటీఆర్ గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, అంటే బీఆర్ఎస్ పార్టీ ప్లానింగే అది అనేది అర్థమవుతుంది ఇప్పుడు ఈ రోజున. ఒకవేళ మీరు అనుకున్నట్లు ప్లాన్ అదే అయితే కనుక, కట్టించింది మీరే, అప్పుడే బీటలు బారడం ఏంటి, అప్పుడే 60 ఏళ్ళు 70 ఏళ్ళు కట్టించినటువంటి ప్రాజెక్టులు ఇప్పటికి ఇంకా కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. కట్టించింది మహా అయితే కొన్నేళ్ళే అవుతుంది. మరి మీ ప్రభుత్వ హయాంలో కట్టించిన వాటికి ఇలా జరగడం ఏంటి అనే ప్రశ్న వస్తుందని వాళ్ళు అనుకోలేదా మేడం? ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. 70 ఏళ్ళు అయినటివి, 60 ఏళ్ళు అయినటివి మనం చాలా బ్యారేజీలు చూసాము, 50-60 ఏళ్ళ క్రితంవి కూడా. అవన్నీ కూడా ఎలా పనిచేస్తున్నాయి, ఇలాగాని బీటలు కానీ వచ్చి ఉంటే అవి ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కదా. సారీ, అది కానీ ఉంటే కొన్ని గ్రామాలు లెగిసిపోతాయి, 100ల్లో గ్రామాలు. అలాంటి బ్యారేజీలు కూడా ఎంత పటిష్టంగా ఉన్నాయి. కట్టిన 1 సంవత్సరంలోనే అది బీటలు బారిపోయి యూజ్ చేసేదానికి పనికి రాకుండా పోయేటట్టు అయ్యింది అని అంటే దాన్ని ఎంత నాణ్యత లోపం అనేది మనకు ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. నాణ్యత లేకుండా కట్టడం. కానీ 1,00,000 కోట్లు ఎటుపోయాయి? 1,00,000 కోట్లు ఎటుపోయాయి? ఎవరు పాకెట్లో వేసుకున్నారు? ఇవన్నీ అయితే కూడా అందరికీ ఒక అనుమానం అయితే ఉంది కదా. అనుమానం ఏంటండి, నిజమే వీళ్ళే దోచుకున్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ కట్టడం ఏంటంటే, ఆ ప్రాజెక్ట్ కట్టడం అనేది ఖచ్చితంగా వీళ్ళ పాకెట్లో మనీ వేసుకోవడం కోసం, రైతుల కోసం అయితే కాదు. సో ఇది ఈ రోజున అందరూ కూడా తుగ్లక్ పరిపాలన జరిగిందనే చెప్పారు గతంలో. సార్, ఇంకా వేరే రెమెడీ ఏంటనేది ఆలోచించుండాలి. సో ఇట్లాంటి ప్రాజెక్టు అంటే అది ఆ రోజున జాతీయ కమిటీ వాళ్ళు కూడా ఒప్పుకోలేదు ఆ ప్రాజెక్ట్కి. ఎందుకంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని, దాని మూలాన ఇంకా వేరే ఆల్టర్నేటివ్ చూసుకుంటే బెటర్ అని కూడా చెప్పారు. అంటే ఈ 1,00,000 కోట్లలో కూడా స్కామ్ చేసి అంత అవ్వలేదన్న మేడం మీ అభిప్రాయం? ఆ ప్రాజెక్ట్ 1,00,000 కోట్లు ఆ ప్రాజెక్ట్కి అయ్యేంత ఇది లేదు. సో అది కూడా కాకుండా దానికి సరే అది కరెక్ట్గా కానీ జరుగునుంటే ఎప్పుడూ అది బయట పెట్టేవాళ్ళు కదా. ఇప్పటి వరకు వాళ్ళు దాని గురించి దానికి చర్చకి రమ్మని చెప్తే ఎవరు రారు కదా. ఈయనకున్న ఇన్ని సంవత్సరాలు, అప్పుడు 9.5 సంవత్సరం అధికారంలో ఉన్న వాళ్ళు, కంటిన్యూగా ఉన్న వాళ్ళు, సరే వేరే గవర్నమెంట్ వచ్చి నాసిరకం కట్టింది అని అంటానికి కూడా లేదు. 3.5 సంవత్సరంలోనే మేము కంప్లీట్ చేసామని అన్నారు. అన్నప్పుడు మీరు వచ్చిన 3.5 సంవత్సరం మేము కంప్లీట్ చేస్తున్నాము, నెక్స్ట్ టైం సెకండ్ టైం గెలిచినప్పుడు స్టార్ట్ చేశారు, కంప్లీట్ అయిపోయింది. సార్ మీరు దిగిపోయేటప్పటికి ఆల్రెడీ అది పాడైపోయింది అంటే ఏంటి? అప్పటికే క్రాక్స్ వచ్చేసాయి అంటే దాని ఉద్దేశం ఏంటి? మీరు నాసిరకం కన్స్ట్రక్షన్ అనేది అక్కడే తెలిసిపోయింది. సో ఈ రోజున దీని మూలాన ఏంటంటే కొద్ది రోజులు వాటర్ వచ్చింది కదా, రైతులకు ఎలా ఉంటుంది, ఆశ ఉంటుంది కదా.
వాళ్ళని ఒక అంటే వీళ్ళు సంపాదించుకోవటం, వాళ్ళని ఆశలు చూపెట్టి ఇది చేయటం, దాన్ని వేరే ప్లానింగ్స్ ఏదైనా ఎంతోమంది మేధావులు ఉన్నారు, ఏదో రకమైన ఐడియాస్ ఉంటాయి, ఎలాగైనా చేసి ఉండొచ్చు. కానీ అలా చేయకుండా వీళ్ళు ఓన్లీ వీళ్ళ పబ్బం గడుపుకోవటానికి, వీళ్ళు సంపాదించుకోవటానికి జరిగిన ఆ ప్రాజెక్టు కట్టడమే వీళ్ళ సంపాదన కోసం కట్టిన ప్రాజెక్టుగానే కనపడుతుంది ఇప్పుడు అది. కానీ దాన్ని ఇప్పుడు 3 నెలలు నాకు అధికారం ఇచ్చి నన్ను సెక్రటరియట్లో కూర్చోపెడితే నేను దాన్ని కంప్లీట్ చేస్తాను అంటే పార్టీ రాజీనామా చేసి ఏమైనా కాంగ్రెస్కి వెళ్ళాలనే ప్లానింగ్లో ఏమైనా ఉన్నారా హరీష్ రావు గారు? అది కూడా చెప్పాలి కదా. అంటే ఎందుకు ఇస్తారు అంటే మీరు అంత మేధావులయ్యి అంత బాగా కట్టిన వాళ్ళైతే ఈ కూలిపోయేది కాదు. మళ్ళీ వాళ్ళు అధికారంలో ఉండి మీకెందుకు ఇస్తారు? మీకు చేతన అవ్వలేదనేదే కదా ఇప్పుడు చెప్తున్నారు. మీరు కట్టిన ప్రాజెక్టు అంశాన్ని లేవనెత్తిన బీఆర్ఎస్ పార్టీ వీళ్ళే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఈ అంశాన్ని ప్రజల్లోకి లేవనెత్తారు. అయితే ఈ విధంగా మలుపు తిరుగుద్దని ఎవరైనా అనుకుంటారా మేడం? అంటే చూస్తే కనుక అయ్యో బేటలు బారిపోయిందా అంటే వీళ్ళు ఏం చేస్తారని ఒక ప్రశ్న ప్రజల్లో ఖచ్చితంగా వస్తుంది కదా. సో మరి దీనికి ఏ విధంగా మూల్యం చెల్లించుకుంటారు అనుకుంటున్నారు? అది ఇంకోటి ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలన్నా సరే దానికి గవర్నమెంట్ దగ్గర నిధులు ఉండాలి, వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళ ఆలోచన ఉంటుంది. సరే ఇప్పుడు మళ్ళీ దాన్ని కట్టితే మళ్ళీ దాని మెయింటెనెన్స్ కానీ వీటికన్నిటికి కూడా మళ్ళీ ఖర్చుతో కూడుకున్న పని. సరే ఇది మేడిగట్టుది ఒక్కటే ఏదో ఖర్చు పెట్టో ఏదైనా చేస్తారు, ఇంకా మిగతావి ఏమవుతాయో మళ్ళీ నెక్స్ట్ చెప్పలేం కదా. సరే నాణ్యత కరెక్ట్గా లేదనేది సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి చెప్పి వెళ్తుంది స్పష్టంగా. ఎందుకంటే దాన్ని మీరు ఫిల్ చేసినారంటే దాని మూలాన మళ్ళీ కొన్ని గ్రామాలకి నష్టం అని కూడా చెప్తుంది. తట్టుకోలేదు, వాటర్ ఫోర్స్ అది నిలబెట్టలేదని చెప్పి చెప్తున్నారు. ఇంత నాసిరకమైన కన్స్ట్రక్షన్ చేసిన బీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి, అదే హరీష్ రావు గారు అడగటం చూస్తే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. 3 నెలలు ఇచ్చేదండి, మీరు 3.5 సంవత్సరం కట్టిన దానికే ఏమీ ఆడ అత్తకు పత్తు లేకుండా పోయింది. అది దాన్ని మళ్ళా దాన్ని బీటలు బారిపోయిన దాన్ని బాగు చేయాలంటే కొన్ని కోట్లతో వేల కోట్లతో ఖర్చుతో కూడుకున్న పని అయిపోయింది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ 3 నెలలు నాకు ఇస్తే నేను కడతాను అని అంటాం అనేది ఇక్కడ కరెక్ట్గా అసలు చూసే జనానికి ఏంటి ఇంత సిల్లీగా మాట్లాడితే ప్రజలు అర్థం చేసుకోలేరు అనుకుంటున్నారా? వీళ్ళు కట్టేటప్పుడే బాగా కట్టుంటే ఇంత తొందరగా అది బీటలు బారేది కాదు కదా. ఏదో 100 ఏళ్ళు అయిపోయిందా, 70 ఏళ్ళు 80 ఏళ్ళు అయిపోయిందా బీటలు బారినాయి అని అనుకోవటానికి. అది కట్టిన సంవత్సరం లోపలే బీటలు బారిపోయింది, అంత డ్యామేజ్ అయిపోయింది, కుంగిపోయింది ప్రాజెక్ట్ అని అంటే ఏ స్థాయిలో వాళ్ళు పనిచేశారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మళ్ళా మాకు ఇవ్వండి, నాకు ఫ్యాన్ వద్దు, భోజనం వద్దు, కారు వద్దు, ఇవన్నీ చెప్తున్నారు. అవన్నీ సవ్యంగా ఇచ్చి మిమ్మల్ని సెక్రటరియట్లో కూర్చోపెట్టిన రోజే పని చేయలేదు. ఇప్పుడు నాకు అవేమీ వద్దు, నాకు ఇవ్వండి నేను చేస్తానంటే మిమ్మల్ని నమ్మి ఎవరైనా ఇస్తారా? మిమ్మల్ని నమ్మి అసలు ఎవరైనా దానికి వీళ్ళు చెప్పుకునే ఆన్సర్ కూడా కరెక్ట్గా లేదు. అంటే చేత కాలేదంట, మీకు కట్టడమే చేతకాల, బీఆర్ఎస్ వాళ్ళకి కట్టడమే చేతనవలా. సో వీళ్ళు మళ్ళీ దాన్ని మేము బాగు చేస్తామని అంటాం అనేది ఇక్కడ ఎవరు నమ్మేటట్టుగా కూడా లేదు. అది చాలా ఏంటి ఇట్లాంటి ఈయనకు ఇంత రాజకీయ అనుభవం ఉందని చెప్తున్నారు కదా హరీష్ రావు గారు, ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వటం ఏంటి? ప్రతిదానికి సవాళ్ళు ఏంటి? చేసే పని కరెక్ట్గా చేసుంటే ఫ్రమ్ ద బిగినింగ్నే ఈరోజు మళ్ళీ సవాళ్ళు విసురుకోవటం ఏంటి? చేసే తప్పులు చేస్తారు, మళ్ళీ సవాళ్ళు విసురుకుంటారు, ఏంటి ఎక్కడికి వెళ్తుంది? సో దీని అన్నిటి మూలానే ఇబ్బంది పడేది ఎవరు? రైతులు. ఈ రోజున రైతులే కదా ఇబ్బంది పడుతున్నారు. సో వీళ్ళ సంపాదన కోసం కట్టింది అది కాళేశ్వరం ప్రాజెక్ట్. చూసారు కదండి, మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయలేని పని ఈ 3 నెలల్లో ఏం చేస్తారు, ఇలాంటి సవాళ్ళు ఎందుకు? సో మీరు చేసినటువంటి ఈ పని వల్ల రైతులకి ఎందుకు మరి ఆసక్తి చూపించి వాళ్ళు కూడా ఎదురు చూస్తారు కదా అని చెప్పేసి లత గారు స్పందించడం జరిగింది. మరి ఈ అంశం పైన, ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే.